హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో ఈజీ అండ్ టేస్టీ హెల్దీ చిటికలు అయిపోతుందండి 5 నిమిషాల్లో. ఇది కూడా హెల్త్కి చాలా చాలా మంచిది. జొన్న పిండితో చేశానండి సూప్ అనేది. అది కూడా ఆనపకాయ వేసి సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, ఓట్స్ వేసి చేశానండి. ఇప్పుడు ఎలా అన్నది చూద్దాం. 1 కప్పు వరకు ఓట్స్ తీసుకోవాలి. అవి మిక్స్డ్ ఓట్స్ అండి. అలాగే ఇంకో కప్పు జొన్న పిండి తీసుకోవాలి. ఇలా తీసుకుని ఒక బౌల్లో వేసుకోండి. ఇలా వేసుకుని ఇప్పుడైతే మనం వెజిటేబుల్ ఏం కావాలనేది చూద్దాం. ఉసిరికాయ 1 స్పూన్ వరకు తీసుకోండి, పెద్ద ఉసిరికాయ అనమాట. అలాగే 1 కప్పు ఆనపకాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం, 1 ఉల్లిపాయ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు జొన్న పిండిలో వాటర్ పోసుకుని ఈ విధంగా పల్చగా ఉండేలాగా నీళ్ళు పోసుకుని ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని నూనె కానీ నెయ్యి కానీ వేయండి. లేదంటే మేగడ తొక్క కూడా వేయండి, హెల్త్కి చాలా మంచిది. ఇలా వేసుకుని నూనె కాగిన తర్వాత కొంచెం జీలకర్ర, అలాగే ఉల్లిపాయ, అల్లం, పచ్చిమిర్చి వేసి కాస్త వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఆనపకాయ ముక్కలు వేసేసుకోండి. ఇలా ఆనపకాయ ముక్కలు వేసి మరి కాస్త వేగనివ్వండి. ఇలా వేగిన తర్వాత కొద్దిగా ఉప్పు వేయండి. ఉప్పు వేసి మూత పెట్టి మగ్గనివ్వండి. కొద్దిగా బేగా మగ్గిపోతాయండి ఉప్పు వేయటం వల్ల. ఇలా మగ్గిన తర్వాత 1 స్పూన్ వరకు సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ అదొక స్పూను, ఇదొక స్పూను వేయండి. ఇవి హెల్త్కి చాలా చాలా మంచిదండి. ఇలా వేసి వేపండి. ఇది కాస్త వేగిన తర్వాత ఇప్పుడైతే ఓట్స్ వేసుకోండి. ఇవైతే మిక్స్డ్ ఓట్స్ అండి, మార్కెట్లో దొరుకుతాయి మిక్స్డ్ ఓట్స్. ఇందులో బార్లీ, ఇంకా సియా సీడ్స్ కాదండి, అవి అవిసి గింజలు ఇలా మిక్స్డ్ అన్నీ కలిపి ఉంటాయండి. ఇప్పుడైతే మనం 1 కప్పు వరకు పిండి తీసుకున్నాం కదా, అలాగే 5 కప్పులు వాటర్ పోసుకోండి. ఇలా వాటర్ పోసుకొని ఇందులో ఉప్పు చెక్ చేసుకోండి. ఉప్పు చెక్ చేసిన తర్వాత కొద్దిగా పసుపు వేసి నీళ్ళు ఈ విధంగా మసలనివ్వాలన్నమాట. ఇలా మసిలిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న జొన్న పిండి మిశ్రమం వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసేసుకొని మూత పెట్టి మగ్గనివ్వాలండి తిక్కుగా అయ్యేంత వరకు. ఇప్పుడు మనం జొన్నపిండి కలుపుకున్నాం కదా, అందులో కాస్త వాటర్ పోసుకుని మరి కాస్త వాటర్ పోయండి. మనకి ఒకవేళ తిక్కుగా ఉందనుకోండి, ఇంకా పల్చగా ఇంకో కప్పు వాటర్ పోసుకోండి. లేదంటే ఈ విధంగా కొంచెం తిక్కుగా ఉండాలంటే ఇలా దింపేసుకోండి. ఈ విధంగా అయిన తర్వాత ఒక బౌల్లో తీసుకుని మనం రెడీ చేసుకోవటమే. నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.